భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ టిఎన్వి శర్మ పదవి విరమణ సందర్భంగా ఘన సన్మాన కార్యక్రమం హుకుంపేటలోని హోటల్లో నిర్వహించారు. హుకుంపేటలోని హోటల్లో భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ టిఎన్వి శర్మ పదవి విరమణ సందర్భంగా ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులు, శ్రేయోభిలాషులు, నిర్వహణ కమిటీ సభ్యులు, టీమ్ ఏజెంట్లు, ఎల్ఐసి ఏజెంట్లు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్య అతిథులుగా ఎస్డిఎంఎస్ సాహు, ఎంఎం సత్యనారాయణ, ఎస్బిఎం ఎన్ఎస్ఎస్ శర్మ, విద్యాసాగర్, అధ్యక్షుడు పిఎస్ఎన్విఎన్ ప్రసాద్, డివిజనల్ అధ్యక్షుడు కె శ్రీనివాస్, డివిజనల్ కార్యదర్శి కిషోర్ పాల్గొన్నారు. అలాగే పివిఎస్ కృష్ణారావు, సోమిరెడ్డి విజయ్, సూరి, యు ప్రసాద్, శ్రీను, సుబ్బారావు, కృష్ణ, బాలస్వామి తదితర ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యమైనటువంటి తేదీలు ఉంటాయో ఆ తేదీలలో ఒకటి పదవి విరమణ. మరి శర్మ గారి తాలూకా ఇవాళ పదవి విరమణ ఫంక్షన్కు వచ్చి మీ అందరినీ కూడా కలుసుకోవడం కూడా చాలా ఆనందదాయకం. శర్మ గారితో పరిచయం ఈ డివిజన్కి వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాలుగా శర్మ గారితో చాలా మంచి పరిచయం. ఆయన మితభాషి తెలిసిందే, మీ అందరికీ తెలిసిందే. ఎంత చెప్పాలో అంతవరకే చెప్తారు. చెప్పిన దానిలో చాలా స్పష్టత ఉంటుంది. మనిషిని అసలు చూసామంటే మనిషిలో ఒక పరిపూర్ణ వ్యక్తిత్వం, ఒక కంప్లీట్ మ్యాన్ అంటారు కదా, సో అట్లా ఒక పరిపూర్ణ వ్యక్తిత్వం, స్థితప్రజ్ఞత అంటారు. అంటే ఎటువంటి విషయాలకు కూడా తొడకనటువంటి ఒక వ్యక్తిత్వం. ఇటువంటి ఎన్నో మంచి విషయాలు కలబోసి మన ఎల్ఐసిలో ఒక అద్భుతమైనటువంటి ప్రతిభ ఉన్నటువంటి డెవలప్మెంట్ ఆఫీసర్స్లో మరి శర్మ గారు చాలా అద్భుతమైనటువంటి వ్యాపారంతో రాణించి ఈరోజు రాజమండ్రి డివిజన్కే తలమానికంగా రాజముకుటంలా ఆయన ఈరోజు పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. రాజమండ్రి డివిజన్ పేరు చెబితే అత్యంత ప్రముఖమైనటువంటి వ్యక్తులలో మరి శర్మ గారి తాలూకా పేరు ఎప్పుడు కూడా ముందు వినబడుతుంది. నన్ను సెలక్షన్ కమిటీలో నన్ను ఫెయిల్యూర్ కింద ఫీల్ చేశారు. ఎందుకంటే నువ్వు అసిస్టెంట్ ఇంజనీర్, నువ్వు ఫ్యాన్ కింద కూర్చుంటావు, నువ్వు ఫీల్డ్కి వెళ్ళినావు, నీకు ఇవ్వడం కష్టం అని వాళ్ళు 3 సార్లు, అలాగే 4 సార్లు, 5వసారి ఫైనల్గా నన్ను డెవలప్మెంట్ ఆఫీసర్గా సెలెక్ట్ చేయడం జరిగింది. అది కూడా ఎలా జరిగిందంటే నేను సెలక్షన్ కమిటీతో 3వసారి, 4వసారి, 5వసారి నేను ఫైట్ చేశాను. అంతకుముందు స్టాఫ్ నుంచి ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు. ఆ ధైర్యం లేక వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేయడం కుదరలేదు అనమాట. కానీ 5వసారి నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో మా ఫాదర్కి ఆనందానికి నిజంగా చెప్పాలంటే అవసరం లేవని చెప్పాలి. ఆయన లేకపోయినా ఒక డెవలప్మెంట్ ఆఫీసర్గా రాణించి ఒక సక్సెస్ఫుల్గా మీ అంతకుముందు నుంచోవడం, అలాగే నా ఫ్యామిలీ మెంబర్ సమక్షంలో ఈ గౌరవాన్ని అందుకోవడం ఒక రకంగా ఆయన పెట్టిన భిక్ష. నా టీమ్ ఏజెన్స్ ఎందుకంటే అంటే చాలామంది టీం ఉంటే చాలామంది ఉంటుంది. నాలాగే వాళ్ళు కూడా సబ్మిసివ్గా ఉంటూ అద్భుతమైన వ్యాపారమే ఒక పరమావధిగా నేను చెప్పిన ఏదైతే ఒక గైడ్ లైన్స్ ఇచ్చామో దాని మీదే నడుస్తూ అద్భుతంగా వ్యాపారం చేసి నాకంత గౌరవాన్ని తెచ్చిపెట్టారు. నేను వ్యక్తిగా అయితే నేను సక్సెస్ఫుల్ కాదు, ఒక శక్తిగా, ఒక టీమ్గా నేను ఎల్ఐసిలో బాగా రాణించానని, అలాగే దానికి మా ఏజెన్సీ టీం మొత్తం ప్రతి ఏజెంట్ కింద నుంచి పైదాకా అందరు ఏజెంట్లు 90+ ఉన్న ప్రతి ఏజెంట్ల కంట్రిబ్యూషను నన్ను ఈ స్థాయికి చేర్చిందని నేను నమ్ముతూ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ సభాముఖంగా. అలాంటి కార్యక్రమంలో శర్మ గారితో చాలా అనుబంధం. ఎప్పుడు ఏం అడిగినా ఏ టైంలో అయినా సరే ఆయన చక్కగా రిసీవింగ్ ఉంటుంది. సబ్జెక్ట్ పరంగా చాలా ఇంట్రెస్ట్. నేను ఈ వయసులో కూడా వారిని గురువుగారు అంటే ఆయన నన్ను గురువుగారిని పిలుస్తుంటారు. సార్ మాకు మీరు డెవలప్మెంట్ ఆఫీసర్స్ అంటే ఆయన ఏం మాట్లాడారు. ఇందాక గురువుగారు చెప్పినట్టుగా
నవ్వుతారు అని. ఆ నవ్వులనే మనం ఎదుర్కోవాలి సమాధానాన్ని. అంటే మాట్లాడుతుంటే యాజ్ ఇఫ్ చాలా రోజుల నుంచి క్లోజ్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నామేమో అనిపిస్తుంది. సో అటువంటి ఫీలింగ్ శర్మగారితో నేను మాట్లాడినప్పుడు నాకు ఎప్పుడు కలుగుతుంది. ఈజ్ ఎ నైస్ పర్సన్. ఫస్ట్ సారి మాట్లాడినప్పుడే నాకు అనిపిస్తుంది ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. సో పర్సనల్గా ఫ్రెండ్స్ ఆఫీస్ పరంగా మనం చాలా పనులు చేసుకోవచ్చు, బట్ మనం పర్సనల్గా మాత్రం మన ఇండివిజువల్ ఎప్పుడు కూడా మన బిహేవియర్ కాదు. ఐ అబ్జర్వ్ హిస్ బిహేవియర్, హీఈస్ జమ్ డెఫినెట్గా. అదేవిధంగా డెవలప్మెంట్ ఆఫీసర్గా రిటైర్ అవ్వడం అంటే నేను యాక్చువల్గా అది వన్ ఆఫ్ ది బెస్ట్ పోస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్ట్. ఎందుకంటే నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను, మా హస్బెండ్ గారు చేస్తున్నాను, ఏమైనా చేస్తున్నాను, శాలరీ అని సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేవి డెవలప్మెంట్ ఆఫీసర్ ఉన్నటువంటి సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎవరికి కూడా డెవలప్మెంట్ ఆఫీసర్ ఫ్యామిలీ మెంబర్స్ లా ఉంటారు. ఏజెంట్స్ ఒక 70-80 మంది, వీళ్ళల్లో కనీసం 10-15 మంది ఒక 20 లక్షల కమిషన్ తీసుకుంటారు. ఆ 20 లక్షల కమిషన్ ఎర్న్ చేయడానికి డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్